సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏమ్మా ఉద్ది వదినమ్మా? నువ్వా నమ్రత? మా డాడీ గదిలోకి వచ్చారేమోనని హడలిపోయాను. ఏమిటి అక్కడ దాస్తున్నావు? ఏం లేదు. ఓహో, అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గుండెగోడే. దాన్ని నీ గుండెల్లో దాచుకుంటున్నావా? తప్పమ్మా, ఉత్తరానికి ఉక్కబోసి ఉక్కిరి బిక్కిరైపోతుంది. బయటిది. నేను తీయను. ఏం రాశాడట? అక్కడ పులి పని పట్టిన మరుక్షణం పులిలా ఇక్కడికొచ్చి నీ మీద పడతానని రాశాడా? పాడు మాటలు. ఏదో రాశాడులే, నీకెందుకు? అంతేలేమ్మా, ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పూసుకుంటారు, నాకెందుకు? కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా. మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు. నా పుట్టినరోజు నాటికి తప్పకుండా వస్తానని రాశాడు. ఎప్పుడు నీ పుట్టినరోజు? మే 22. అబ్బా, మే నెలలో పుట్టావు, ఈ నెలలోనే పుట్టొచ్చుగా. అమ్మా ప్రీతి, వస్తున్నాను డాడీ. ఎవరొచ్చారో చూడు. హలో ప్రీతి, కులాసేనా? బాగున్నాను బావా. మీ పేరు నమ్రత కదూ? అవునండి. మీరు వచ్చినప్పుడంతా నన్ను చూసి ఇదే ప్రశ్న అడుగుతారు. నెలకు పేరు మార్చుకుంటారనుకున్నారా ఏమిటి? కాదమ్మా, మా ఫణీంద్ర గొప్ప మొహమాటస్తుడు. అందులో ఆడపిల్లలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మెలటం చిన్నప్పటి నుంచి అతనికి అలవాటు. ఏ ఊరి నుంచి వస్తున్నావు బావా? ఒక ఊరనే ఉంది, వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని. ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నాను. ఎక్కడున్నా ఎంత పని మీదున్నా నెలకోసారి మామయ్యను ఈ మేనకోడలు చూడటానికి టెన్షన్గా వచ్చేస్తుంటాడు. అందుకే ఫణీంద్ర అంటే నాకు ప్రాణం. ఇలా తిరగడాలని ఎందుకురా, శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిగో ఇలా సిగ్గుపడతాడు తప్ప జవాబు మాత్రం చెప్పడు. ప్రీతి పెళ్లికేం తొందర మామయ్య, ఇంకా చదువుకుంటుందిగా. నేను వెళ్తాను ప్రీతి. భోంచేసి వెళ్ళమ్మా. లేదంకల్, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను. గుడ్ డే ఎవ్రీబడి. గుడ్ డే. పద ఫణీంద్ర. నేనమ్మా, పులనుకున్నావా? ఏమిటి ఈ వేషాలు నమ్రత? హడిలు చచ్చిపోయాను అనుకో. అబ్బా, ఇంత పిరికిదానివి పులికోరలు పీకే అన్నయ్య లాంటి కొడుకుని ఎలా కన్నావు మమ్మీ? అసలు నువ్వు కన్నావో డాడీ కన్నారో నాకు అనుమానంగా ఉంది. తల్లి, మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా. అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు. అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు, ఇంటినే అడవి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. ఎస్ మమ్మీ, మేము డాడీ పోలికే. దేశానికి విపత్తు కలిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మోకల్ని చెండాడి ప్రాణాలు త్యాగం చేసిన మేజర్ వ్యాఘ్రేశ్వరరావు గారి బిడ్డలం మేము. నువ్వేమో ఇంట్లో మేక పిల్లలా నా 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 అంటావు. అన్నయ్యకి వచ్చిన భయం ఏం లేదమ్మా. ఇదిగో లెటర్ రాశాడు, చదువుకో. ప్రీతి, చదువుకుంటున్నావా? ఏం బావా? ఏం లేదు, నీకోసం దీన్ని తెచ్చి మామయ్య చేతికిచ్చాను. నన్నే స్వయంగా నీకేమైనా పంపించారు. బావా, నీకొక మాట చెప్పాలి, ఏమీ అనుకోవా? భలేదానివే, ఏమిటో చెప్పు. డాడీ మనకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు బావా. నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. ఈ మాట ఎప్పటికైనా చెప్పక తప్పదు. ఆలస్యం కాకముందే చెప్పడం మంచిదనిపించింది. చెబుతున్నాను బావా, నన్ను క్షమించు. ఎవరినైనా ప్రేమించావు ప్రీతి? నమ్రత వాళ్ళ అన్నయ్య చైతన్య.
తోటయ్య తోటయ్య ఏటి బాబు? పులున్నంతసేపు నువ్వు ఇక్కడే ఉన్నావా? పుల? ఏం పులి బాబు? పులయ్య, పెద్ద పులి. ఇక్కడి పులి వచ్చిందా? నీకేదో కల వచ్చి ఉంటది బాబు. నువ్వు కలేంటి ఇప్పటిదాకానే అరుపులు వింటే? నీకు సిగరెట్ అలవాటు లేదు కదా బాబు. ఏమిటి నువ్వు ఆగేది? అదేనండి, సిగరెట్స్ తో లేని అరుపులు వినిపిస్తాయండి, ఉన్న అరుపులు వినిపివ్వండి. సిగురు మహిమ అదేనండి. సిదానందం సిదానందం. బ్లడీ ఇడియట్. సిదానందం. ఎంత నీచమైన సాగు చచ్చిపోరాదే నా చిన్న మేనగోడలు, నా చిన్న మేనగోడలా. బతికున్నంతకాలం ఒంటి మీద చెయ్యిలా ఏది ఇచ్చావు కదే నా చిన్న మేనగోడలు, నా చిన్న మేనగోడలా. పులి పంజా చేసినప్పుడు గిలగిల్లాడిపోయి ఉంటావు కదే నా చిన్న మేనగోడలు, నా చిన్న మేనగోడలా. ఎత్తండి ఎత్తండి, శవాన్ని ఊళ్ళో కట్టుకెళ్ళి తొందరగా పూడ్చేద్దాం. ఆగండి, శవాన్ని ఇక్కడి నుంచి కదపకండి. ఎవరు? ఆఫీసర్ బాబా. ఎందుకు బాబు? శవాన్ని దాచుకున్న చోటుకి పులి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక్కడ మాట వేసి పులిని చంపుతాను. నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదు. ఎందుకు నా తరం కాదు? తరతరాల బట్టి ఎవరి తరం కాలేదు కాబట్టి నీ తరం కాదు అంటున్నాను. ఈ 10 శవాన్నైనా దక్కనండి, కనీసం చుట్టాలంతా మొక్కైనా చూసుకుంటారు. పెద్ద బొగుత శవాన్ని తీసుకురమ్మన్నాడు, ఆయన మాటకి ఎదురు లేదు. పెద్ద బొగుతా కాదు కదా, మీ ఊరి అమ్మవారి దిగి వచ్చిన ఈ శవాన్ని కదలనే మనం. ఎవరైనా అడ్డొస్తే అరెస్ట్ చేయించే అధికారం నాకుంది, మర్చిపోకండి. అలాగేనా? ఆఫీసర్ బాబు అరెస్ట్ చేయిస్తాడంట. అరెస్ట్ పెద్ద బొగుతాకి చెబుదాం, ఆయన చూసుకుంటాడు. చూసుకుందామా? చూసుకుందాం. తోటయ్య, రాత్రికి ఇక్కడ మాట వేయడానికి అన్ని సిద్ధం చేయి. నువ్వు కూడా ఉండు. నాను ఎందుకండి? ఎందుకేంటి? ఉండమంటున్నాను, ఉండు. సార్ ఉంటానండి, కానీ ఉపయోగం లేదండి. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. నా భయం అండి, వెనక నుంచి పులి వచ్చి మీద పడితే. నేను షూట్ చేస్తానుగా, వెళ్ళు. ఆ పని నేనే చేస్తాను, మీరే వెళ్ళొచ్చుగా. సరే, గన్ తీసుకో. Shoot! I say shoot!
చంపుతానంటే మోనగాడివి. పులి లేదు, శవం లేదు. పులి అమ్మోరంటే కాదంటివే. ఇప్పటికైనా ఒప్పుకొని వెనక్కెళ్ళిపో, లేదా బలైపోతావు. భుగతా, అమ్మవారేంటో మీ నమ్మకాలేంటో నాకు అనవసరం. నా నమ్మకాలు నాకున్నాయి, నా అనుభవం నాకుంది. వచ్చిన పని పూర్తి కానిదని ఎక్కడికి వెళ్లేది లేదు. ఏం చేస్తావో చెయ్యి. అధికారం నెత్తికెక్కినట్టుంది. దిగుద్ది. కొండ మీద కొండ దేవర కూడా కోడి పెట్ట బలెత్తే దిగుద్ది. బలయ్యాలా? దిగుద్ది. చిన్ని ఏంటే ఒక్కదాని పెడకలేస్తావు? సంతోషాన్ని ఎక్కడికి వెళ్ళింది? గంగానమ్మ గుడికి వెళ్ళింది. అబ్బో, రావడానికి చాలా సేపు అవుద్ది. నా చిన్నారి చిన్ని కళ్ళ చిన్ని పిదాల చిన్ని గడ్డం నా చిన్ని చేతుల అన్ని చిన్నవైతే నాకు చాలా ఇష్టమే. నా అమ్మా అయ్యా ఆట ఆడుకున్నావా? అమ్మ అయ్యా ఆట? అదే ఆట తెలీదా? నేను నేర్పిస్తా. అమ్మో తప్పు, కళ్ళు పేలిపోతాయి. కళ్ళు పేలిపోతాయా? ఎందుకు పేలిపోతాయి? పెళ్ళైనోరు మీరు, పెళ్లి కాందని నేను. తప్పు సిన్బవుతా గారు, నన్ను ఒగ్గేయండి. వాసి బుర్ర నీకు బుర్ర లేదే. చిలకలకు పెళ్ళయిందా? ఎలకలకు పెళ్ళయిందా? శివలకి పెళ్ళయిందా? దోమలకి పెళ్ళయిందా? ఆవులకి, గేదెలకి, దున్నపోతులకి ఏటికి లేని పెళ్లి మనుషులకు కావాలా? ఏటికి లేని తప్పు మనుషులకు వచ్చిందా? ఆకలిస్తే అన్నం తింటాం, దాహం ఎత్తే నీళ్లు తాగుతాం, ఇదెత్తే ఇదవుతాం, అంతే. అయినా ఇదంతా నీకు అర్థం కాదు గాని పసుపుకొని ఎప్పుడు నా పక్కన పెట్టుకుంటాను. ఏ విషయాలు చేయమంటే చిచి నాకు ఒళ్ళు మంట. తలొంచు తగిలించేస్తాను. ఆ పని కాకనే నా తాడు నాకు ఇచ్చేసి నీ దోవం నువ్వు దోషం పోద్ది, అంతే. తలొంచు, వంచు వంచు. రండి. ఏమిటిదంతా? ఈ రోజు మా నాని పుట్టినరోజు. ఈ ఊర్లో మాకెవరున్నారు బాబు? కాస్త స్వీట్స్ తెచ్చాను. ఓ ఐ సీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాని. ఏం రిటర్న్స్ అంకుల్? మా డాడీ రిటర్న్ అయితే అప్పుడు హ్యాపీ రిటర్న్స్. అవును, ఈ రాత్రి పులిని చంపడానికి వెళ్ళాట, పులి కనిపించిందా? ఓ కనిపించింది. మరి మీకు భయమే లేదు? వేసింది, కానీ భయంతో జాగ్రత్త పడాలి గాని వెనక్కి తిరిగి రాకూడదు. వేటగాడు. కరెక్ట్. అందుకనే కదా మా డాడీ కూడా వెనక్కి రాలేదు. మరేంటో కదా మమ్మీ? నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా ఈ అడవిలో నెగ్గుకు రావడం చాలా కష్టం బాబు. వివరంగా చెప్పడం నాకు తెలియదు కానీ ఇక్కడ క్రూర మృగాలతో పాటు క్రూరమైన మనుషులు కూడా ఉన్నారని తెలిసే మీరు ఇక్కడ ఉన్నారా? నన్నెవరూ ఏమీ చేయలేరు బాబు. పెద్ద పులి కూడా వేట కుక్కకు భయపడుతుంది తెలుసా? అలాంటి వేట కుక్కని నేను. కానీ పొగతాల రాజ్యంలో నీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. అయ్యగారు ఎవరో వచ్చారు. రాత్రికి ఈవిడ పూర్ణిమ గారిని ఇక్కడే ఉంటారు. మా అమ్మ తర్వాత అంత ఆప్యాయంగా నన్ను బాబు అని పిలిచేది ఈవిడ ఒక్కరే. నమస్కారం. ఈ అబ్బాయి మీ అబ్బాయా? కాదు, నేను మా డాడీ అబ్బాయిని. ఆంటీ, డాడీ నుంచి వచ్చారా? సిటీ నుంచి వచ్చాను. వీడితో కబుర్లు ప్రారంభిస్తే తెవలదు గాని ఇక వెళ్దా. తవటి పంపించి బాబు, అమ్మాయికి భోజనం పంపిస్తాను. ఆంటీ, రేపు మా ఇంటికి రండి. మీ సిటీ సంగతులు నేను బోల్డ్ అని అడగాలి, మా జన్మల సంగతులు మీకు బోల్డ్ అని చెప్పాలి. వస్తారుగా? టాటా. ఉత్తరాలతో ఊరించడమే కానీ మనిషి వచ్చే జాడే కనిపించలేదు. వస్తుందామని నమ్రత ఎంత చెప్పినా నేనే ఆగలేకొచ్చేసాను. ఏమిటి అంత ఆగలేనంత అవసరం? అవసరం కాదు, అక్కర. నీకేం తెలుసు ఒంటరితనం ఎంత బాధో. హాయిగా సిటీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోమంటే వినవు. ఈ అడవిలో నీకేం తోస్తుంది? అసలు ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రపంచం అంతా ఈ అడవిలోనే ఉంది ప్రీతి. నాగరికతకు జన్మస్థలం ఈ అడవే. ఇక్కడ అందం ఉంది, ఆరోగ్యం ఉంది, భయం ఉంది, బాధ్యత ఉంది. వినగలిగినంత సంగీతం వినిపిస్తుంది, చూడగలిగినంత సౌందర్యం కనిపిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడ చాలా అమాయకమైన శృంగారం ఉంది. చూస్తావా? ఎక్కడ? అక్కడ. పాపం దప్పికి తోటి కర్రలు కొడతాడు బోంగరా. ఎవడి కోసం కొడతాడే? ఆడి బాబు అప్పు చేసి చచ్చిపోయాడు. ఇది తీర్చాలి కదా. అయినా ఆని తీసి జాలి పడతావు గాని నన్ను తీసి పడవే. ఒళ్ళొత్తడం చాలు గాని పక్కలోకి రాయే. ఏంటిది?
పట్టపగలు తప్పు. తప్పని తెలిసే పక్కన ఎప్పుడు పసుపుకో మెట్టుకుంటా. తలంచు తగిలేస్తాను. కట్టి 10 ఏళ్ళైంది, మళ్ళేటి కట్టేది? ఎవరిది? ఓ నా పిల్లమా, అలవాట్లు పొరపాటు రాయే. అయ్యో ఉండు, తలిసి అరసత్తాను. వెళ్ళరా జీలు. సచ్చినోడా, అయిపోయినావా? ఇలా పిలుతో అలాగైపోతావు. పోయి రాజేసినట్టే రాజేసి ఏమని ఆడిపోతావు. తాగబోతు సచ్చినోడా, నీతో ఎలా ఎగేదా ఏంటో. మా ఇద్దరు ఎంత పోయింది, ఏం చేయాలి? కంచు నిండా తొంగుంటాడు, కంచు నిండా తింటాడు. బోంగ్రా, ఒరే బోంగ్రా. ఏంటండి అమ్మగారు? కూకోరా. కూకోమంటుంటే అలసిపోయినావు కదా, బోతిండ్రా. అమ్మో, అయ్యగారు చూస్తారండి. చూడ్డు, దుంగలా తొంగున్నాడు. ఆకలి మీద ఉన్నావు కదా, అందుకే ఏడేడిగా అట్టుకొచ్చాను. తిను తిను, అట్ట దూర దూరం జరిపోతావేటి? చూడ్డు, తొంగున్నాడు. తప్పండి అమ్మా, వద్దండి. తప్ప ఏటి తప్పు? పెళ్ళైన ఆడదంతో సరసాలాడడం తప్పంటావా? సరే, ఇదిగో ఈ పసుపు తాడు తీసి పక్కనెట్టేస్తాను, అప్పుడేటి తప్పు? రారా రారా బోంగ్రా. తప్పండి అమ్మో, అమ్మ నాయనో, సమయానికి వచ్చావు నా దేవుడు. గుంటడు ఆకలి మీద ఉన్నాడు కదా అని పాపం తెలిసి అన్నం అట్టుకొస్తే నా మీదే కలిపడిపోతున్నాడు దేవుడు. అమ్మగారు. అమ్మో, అయ్యో చెన్నింటి వాసాలు లెక్కంటావా నువ్వు? పద కొలువులోకి నీ అవ్వ. ఎగతాళ ఆడమనిషితో ఎగతాళ, ఎగతాలు వరదలైపారాలు. నా మామ ఏం తప్పు చేశాడు దొరా? ఎందుకిట్టా కట్టేసి కొడుతున్నారు? సావట్టడానికి పరాయి ఆడవాళ్ళ మీదకి ఎగబడితే సచ్చేదాకా కొరడా దెబ్బలు కొట్టడం గూడిమాచారం. తప్ప ఏంటి కొరాయాడదా? సచ్చేదాకా కొరడా దెబ్బల? నాతోటి మీరెప్పుడూ చెప్పలేదేం తండ్రి? చిలుకల్లాగా ఎలుకల్లాగా పశువుల్లాగా పావుల్లాగా ఇదేం తప్పు కాదన్నారు. ఆకలెత్తే బువ్వ తిన్నట్టు, దాహం ఎత్తే నీళ్ళు తాగినట్టే అన్నారు. అని నా మెడలో పసుపు తాడి కట్టేసి ఆయనకే ఎప్పేసినారు. మావా మావా, నువ్వు కూడా ఒక పసుపు తాడి తీసి సిందరసని మెడలో కట్టే మావా, నిన్ను ఒగ్గేస్తారు. ఆ పని చేయి మావా. ఒక్కకపోతే మరీ తప్పే నాతో చేసిన సినిమాకు తగ్గి సచ్చేట అడుగు బావా, అడుగు. ఏటే ఏటే వాగుతున్నావు? తప్పుకుంటావా? నీకు నాకు కొరడా దెబ్బలు తగలాలా? చిన్న బుగట తప్పు చెయ్యనోడికి నాకు దండనేస్తున్నావే. నీ తప్పుకెవడరా దండించేది? నేను. ఇదిగో చూడండి, అమాయకమైన ఆడోళ్ల మెడలో అవసరం వచ్చినప్పుడంతా తాళి కట్టేసి తంతు జరుపుకునే వీడికి నేనేస్తాను రా శిక్ష. అయ్యగారు, ఏమిటి తోటయ్యా? టెలిగ్రామ్ వచ్చిందా? అమ్మా అమ్మా, నమ్ము ఎక్కడమ్మా? నమ్ము ఎక్కడా? ఇక్కడ నమ్రత. ఎస్ బ్రదర్, మనమే. నువ్వు బాగున్నావా? ఏ నాకే? థ్యాంక్ గాడ్. నమ్రతకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే కంగారు ఎత్తిపోయి బయలుదేరాం. సీరియస్సా? నాకా? ఇదెక్కడ గొడవ? మీ అన్నయ్య హడావిడైతే ఇంకా చెప్పకు. ఏమిటన్నయ్య, ఉత్తుత్తి టెలిగ్రామ్కి ఇంత బెంగపడితే నిజంగా నాకేమైనా అయితే తట్టుకోగలవా? నమ్ము, హాస్యానికని ఆ మాట అనుకో. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలన్నదే అన్నయ్య ధ్యేయం. నమ్ము. నమ్ముతాను.
ఏమైతేనే రేపు నా పుట్టినరోజు అనగా నిన్ను నా దగ్గర తీసుకొచ్చిన ఆ టెలిగ్రామ్ కి థ్యాంక్స్. అది కాదు, ఇదెవరో నన్ను కావాలని తప్పుదోవ పట్టించడం కోసం ఇచ్చిన టెలిగ్రామ్. నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. అదేమిట్రా ఇప్పుడే వెళ్ళిపోతానంటావు? పైగా నమ్ము పుట్టినరోజుకి వస్తాను ఉత్తరం కూడా రాసావుగా. అది కాదమ్మా, నేను వెంటనే వెళ్ళాలి. ఆల్ రైట్, నేను కూడా నీతోనే వస్తాం. నా పుట్టినరోజు అక్కడ జరుపుకుందాం. దట్స్ బెటర్. నీ సంగతి ఏంటి ప్రీతి? నేను మీతోనే వస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే డాడీ నన్ను కదలనివ్వరు. వెరీ గుడ్, చలో అరణ్యవాసం. బాబు, రాత్రి బొంగర నేను సిన్ని ఇద్దరిని ఎత్తుకుపోయింది పులి. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. బాబు, పులి అబద్ధం అండి, ఎత్తుపోవటం అబద్ధం అండి. బోంగరని సిన్నిని మడుసులే చంపేసి పులికి తిండిగా వేశారండి. చీకట్లో ఆ మడుసులు ఎవరో నాకు కనపడలేదు కానీ వాళ్ళ మాటలు మాత్రం విన్నానండి. వాళ్ళు ఇంకా చాలా మాట్లాడుకున్నారు బాబు. రేపటి లోపల ఎర్రచందనం లారీలో తోలేకపోతే వాళ్ళ వ్యాపారంలో పెద్ద నట్టం అవుతుందంటండి. అందుకే మిమ్మల్ని అడవి నుంచి తోలేశారంటండి. అంటే నేను లేకపోవడం చూసి కలపగొట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అవును బాబు. అయితే నేను రావడమే మంచిదైందనమాట. అసరే, గూడెం మనుషులు నీ పొలిమేరలో చూస్తే బతనిస్తారా? బతకనివ్వకపోతే చచ్చిపోతానండి. నీలి తిండి తిప్పలు మానేసి రేయిం బొగళ్ళు అట్టా ఏడుస్తూ ఉంటే నా మానాన్ని నేను ఎట్టా ఊరుకోగలండి. ఒక్కసారి నీలిని చూడాలని, ఓదార్చాలని నా గుండె కొట్టుకుపోతా ఉందండి. ఏడుతున్న నీలిని చూస్తా ఉంటే సావుకైనా సరే తెగించి గూడుల్లోకి సొరబడిపోవాలనిపిస్తోందండి. వద్దొద్దు, నువ్వు అలాంటి పని చేయకు. నువ్వు నీ కొలిన దగ్గర ఉండు, నీళ్ళు నాతో తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. బాబు, మీరు దేవుళ్ళు అంటాడు బాబు. దేవుడు అంటే మీరే రండి అయ్యా. ఊరుకోయే, ఏడో మాకు ఊరుకో. నీలి, దొరా చూడండి, దొరా ఎంత అన్యాయం అయిపోయిందో చూడండి. మా అన్ననే ఆడితో పాటు ఇంటో దీపం ఎట్టబోయే సిన్నను కూడా పొట్టను పెట్టుకుంది ఆ పాడుపులి. చిన్నప్పటి నుంచి అమ్మా అయ్యా లేని లోటు లేకుండా నన్ను పెంచాడు మా అన్న. ఇప్పుడు ఆడు కూడా లేకుండా పోయాడు. నాకింక దిక్కెవరు దొరా, దిక్కెవరు? అదే నీలి, నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి సంగడున్నాడుగా. సంగడా, మా గూడి ఆడపడుతుని కాపాడడానికి ఆడేవాడు. ఆడి గూడానికి మా గూడానికి మధ్యన అద్దులున్నాయి. గూడాలకు హద్దులు ఉండొచ్చు కానీ మనసులకు ఉండవు. నీలిని సంగడ దగ్గర చేరుస్తాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. నీలే, సంగా, రండి. అత్తయ్య, నేను చెప్పలేదు పూర్ణిమ గారని. తెలుసమ్మా, అబ్బాయి చెప్పాడు. చైతన్య లేడా? బయటకు వెళ్ళాడమ్మా, ఇప్పుడు వచ్చేస్తాడుగా. అక్క, ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అక్క, నీ గాలిపటం చేయవచ్చా? ఓ, బ్రహ్మాండంగా చేస్తాను. అయితే మా డాడీకి లెటర్ రాయాలక్క. గాలిపటం మీద రాస్తేనే అందుతుందట. మరెంతో అక్క, పొడుగాటి గాలిపటం చేస్తావా అక్క? ఓ, కూర్చో. ఎంత పొడుగు? నా అంత పొడుగు సరిపోతుందా? నువ్వు పొడుగా, పొట్టి పొడంకాయ. పులి చచ్చిపోయింది. బలే 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 బలే.
అక్క ఇదంతా షూట్ చేస్తే రిజ్యూల్ పుల్ కూడా చచ్చిపోతుందా? ఓసారి ట్రై చేస్తేనే కానీ చెప్పలేం. సరేగా నాని, నీకు ఆకలి కావట్లా? అవుతుందా అని అంకుల్ దాన్ని అన్నం పెడతారా వీళ్ళు? నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను అన్నయ్య తీసుకొస్తాను. ఒక్కదాన్వా? భయం లేదు? ఎందుకు? గన్నుందిగా, నువ్వు వెళ్ళు. ఎవరితో చెప్పకు. అలాగే. వెళ్ళు. బ్రదర్ సోదరా, వచ్చుచున్నాను, కాచుకొనుము. నేనే చైతన్య సోదరినైతినేని, నేనే మా అమ్మ కూతురునైతినేని, నేనే 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 Come on, Mr. Chaitanya. Please sit down. I'm sorry for the tragedy, but I have another bad news for you. Man-eater hunt లో మీ పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. మీరు వెళ్ళాక కూడా
అక్కడ పులివాత పడ్డ వారి సంఖ్య పెరిగిందే కానీ తరగలేదు. మీకన్నా అనుభవం ఉన్న వారిని మరొకరిని అక్కడికి డిప్యూట్ చేయడానికి డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. హియర్ యు ఆర్ సార్. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్. మిస్టర్ చైతన్య. అవును సార్, మీరు బదిలీ చేయడానికి ముందే నేను రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాను. చైతన్య. అవును సార్, పదవి బాధ్యతల వల్ల నాకు చాలా హద్దులున్నాయి. హద్దు మీరకుండా నేనే కాదు, ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేరని నా అనుభవంలో తెలుసుకున్నాను. ఈ సమస్యను ఇలాగే వదిలేసి బదిలీ మీద వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను. పరిష్కరిస్తాను, కానీ ఉద్యోగిగా కాదు, ఒక వేటగాడిగా. చైతన్య, ఏమిటి మొండితనం? ఇంకా నమ్రత పోయిన దిగులు తీరలేదు, కన్నీరు రాలేదు, ఇంతలోనే అడవికి ప్రయాణమా? దిగులు తీరక ముందే నేను వెళ్ళాలి ప్రీతి. ఈ కన్నీరు అక్కడ అడవిలో చెలరేపుతున్న అగ్నిజ్వాలను ఆర్పాలి. ఒక్క నా చెల్లెలే కాదు, ఎందరో చెల్లెలు ఆవుతైపోతున్నారు. నా చెల్లెలు మరణం వాళ్ళందరి బ్రతుకుల్ని నిలపాలి. సరే, నా ఆత్రాన్ని గురించి నువ్వెప్పుడు పట్టించుకోలేదు, కనీసం మీ అమ్మగారి గురించి అయినా ఆలోచించు. ఇప్పటికే గర్భశోకంతో బాధపడుతున్నాను ఒంటరిగా వదిలేసి నువ్వు మృత్యుతో పోరాడుతానంటే న్యాయమేనా? ముమ్మాటికి న్యాయమేనమ్మా. బిడ్డ అడవికి వెళ్ళినప్పుడల్లా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కంగారు పడే నేనే ఈ రోజు నా బిడ్డని అడవికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను. ఓడిపోతే ఈ తల్లికి మరో గర్భశోకం, కానీ నా బిడ్డ గెలుస్తాడు. గెలిచి ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తాడు.
నాకేం భయం లేదురా. ఈ పసరు తాగండి. దొంగ దెబ్బ తీశారు సంగ. తీయరని మీరు ఎట్టా అనుకున్నారు దొరా? దొంగ నాయాళ్ళు ధర్మయుద్ధాలు చేస్తారేటండి? మడుసుల్ని చంపే పులి నక్క కన్నా హీనంగా ఎత్తులేస్తుంది. పొంచి పొంచి మీద పడుద్ది. దాని జాగ్రత్త అది ఎప్పుడు చూసుకుంటానే ఉంటది. మీరు కూడా ఇప్పుడు మడుసుల్ని ఏటాడే పులి. పులి తెలివితేటలతోనే ఏటాడాలా. పొంచి దెబ్బ కొట్టాలే కాని జబ్బ సరిస్తే దెబ్బ తినేస్తారు దొరా. ఇప్పుడు మీరు ఏటాడబోయేది ఒక్క పెద్ద పుల్లే కాదు దొరా, దానికంటే తెలివైన మనుషుల్ని కూడా. కాబట్టి 2 చేతుల బాణాలు సంధించే ఉంచాలా, దూకుడు మానేయాలా. చచ్చాడనుకున్నవాడు బతికేసిండు, సంగడి అని బతికించిండు. సంగడెవడు? సెంచుగూడిపోడు పొలిమేరల్లో కొలిమెట్టిండు. నన్ను కొరడా దెబ్బలు కొట్టిన ఆ బోంగ్రాగాడి చెల్లెలతో అడవిలో కులుకుతుండు. కులశంకరమా? అవునన్నా, అపసారం. లాక్కురండి. ఏం చేస్తావు? ఆ పట్ల కట్టెలు కొడుతున్నాను. పెద్ద బొగతా నేను తీసుకురమ్మన్నాడు. నీ బగత నాకు బగత కాడు. కాదు అవును తెలుసుకుందాం గానీ రే ఆయన కట్టి పట్టుకురండి. ఎవర్రా నన్ను కట్టి పడేసే మగాడు? త్వరపడ్డావు, చెరపడ్డావు. కొరతేయండి. సంగడిని వదలకపోతే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి చంపుతాను. వదలండి. నువ్వెవడివి? ఇప్పుడు నువ్వు ఆఫీసరు కావుగా? కాను కాబట్టే ఇప్పుడు ధైర్యంగా షూట్ చేయగలను. వదులుతారా లేదా? ఇది గూడెం నీతి. రెచ్చిపోకు, చచ్చిపోతావు. ఇది నీతి కాదు, అవినీతి. సంగడు నీలి ఒకరినొకరు కోరుకోవడం నేనం కాదు. పెద్దవాడిగా వాళ్ళని దీవించకపోగా విడదీసి చంపుతానంటావా? నువ్వు గూడెం పెద్దవా? నీ పట్నం కబుర్లు మాకు బోధమరు. మా అన్న పెద్దరికం ఈనాటిది కాదు. తప్పగా నేను తప్పుకోను. గూడెం తిరగబడి చంపినా ఈ అమాయకుల కోసం ప్రాణాలైనా ఇస్తాను గాని ఇంత అక్రమం నా కళ్ళ ముందే జరగనివ్వను. ఈ రోజు సంగడయ్యాడు, రేపు మరొకరు కావచ్చు. మీరంతా మీ గూడెం చుట్టూ గిరిగీసుకుని బ్రతకాలనుకుంటే పోను పోను పశువుల్లాగా మీ తోడ పుట్టిన చెల్లెలను, మీ కడుపున కన్నా బిడ్డలను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది గాని బయట ప్రపంచంతో పరిచయమైనా ఉండదు. అలా బ్రతకాలను కోరుకుంటున్నారా? మీరంతా మనుషులు కారా?
చుట్టూ ఉన్న మనుషుల్ని వెలివేసి బలివేస్తారా? ఇదేనా మీ గూడెం నీతి? గూడానికి పెద్ద అన్న పెద్ద మనిషి గూడానికి ఏం మేలు చేశాడు? ఎప్పుడో తాతన్నాడు చేసిన అప్పుల కోసం నెలవారీ మీ రక్తం పీలుస్తున్నాడు. మీ శ్రమనంతా దోచుకుని పట్టం దొరలకు దారబోస్తున్నాడు. దేవుడికి దెయ్యానికి తేడా తెలియనివ్వకుండా మిమ్మల్ని చీకట్లో పెడుతున్నాడు మీ బొగత. మీరు చదువుకోకూడదు, మీరు పట్నం పోకూడదు, మీరు సంపాదించకూడదు. మీ బతుకులన్నీ కలబోసి మీ బొగత ఒక్కడే బతుకుతున్నాడు. మిమ్మల్ని బానిసలు చేసి చంపుతున్నాడు. ప్రభుత్వం మీకోసం ఉద్దేశించిన ఎన్నో సౌకర్యాలు అసలు ఉన్నట్టే తెలియకుండా స్వాహా చేస్తున్నాడు మీ బొగత. మిమ్మల్ని ఈ స్థితి నుంచి కాపాడాలనుకున్న వారికి అడ్డం వస్తున్నాడు. విడదీసి పరిపాలించే ఇతనికి మీరు పట్టం కట్టి ఇతని మాటను గౌరవించి ఇద్దరు అమాయకులను ఉసురు పెడతారా? ఇది అన్యాయం కాదా? వీళ్ళిద్దరూ మీ బిడ్డలే అనుకోండి. కొరత వేయడానికి గుమ్మిగూడిన మీరే వీళ్ళు ఏ కొరత లేని బ్రతకాలని ఆశీర్వదించండి. మీ గూడాన్ని ఆ గూడాన్ని కలిపి ఒక పెద్ద గూడంగా బ్రతకండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి.